నువ్వేం చేసుకుంటావు చేసుకో, 10 నిమిషాల్లో నువ్వేం చేసుకుంటావు చేసుకోండి. ఈ మరణం ఈ 10 నిమిషాలు సమయం ఇస్తే ఇది ఏం చేసిందంటే ఆ దగ్గర ఉన్న వాళ్ళు బాబో దాంట్లో తెల్లకాయలు ఇస్తారా, తొందరగా ఇవ్వండి అంటే ఎవరు తెల్లకాయ తీసుకొచ్చి పెన్ను ఇస్తే ఆ తెల్లకాయల మీద పెన్ను తీసుకొని రాస్తున్నాడంట. నేను నా జీవితంలో విరామము లేకుండా విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నాను. కానీ ఈ ఆస్తితో అందరికంట నా ఆస్తిలో సగం ఆస్తి ఇచ్చేతను నన్ను అంతా గడిచిపెట్టామన్నాడంట. మరణం అన్నది నీ ఆస్తిలో సగం కాదు, నువ్వు సంపూర్ణ ఆస్తి ఇచ్చినా నేను విడిచిపెట్టే పని లేదు. చావు నీ దగ్గరకు వచ్చింది, చావు అంటే నీకు అర్థం అవ్వట్లేదు అని అప్పుడు ఏం రాసిందంటే, నేను మరణాన్ని డబ్బులు ఇచ్చి నాకు ప్రాణం పెట్టి ఉంచమని చెప్పి మరణాన్ని నేను వేడుకున్నా, మరణం నాకు సమయం ఇవ్వలేదు. నేను సంపాదించిన డబ్బును పెట్టి మరణాన్ని కొనుక్కుందాం అనుకున్నాను, కానీ మరణాన్ని కొనుక్కోలేకపోయాను. ఎందుకంటే ఈ డబ్బు అని రాసి పెట్టాను. ఎందుకు ఈ డబ్బు అని రాసి పెట్టి ఆ కాగితం ఇచ్చాను. అంటే లోకం తెలుసుకోవాలని చెప్పి. ఎందుకు డబ్బు? చనిపోయిన తర్వాత ఎందుకంటే ఎవడం లేడు తినడానికి. పిల్లలు ఉన్నారా, భార్య ఉందా, మనవాడు మనరాలు ఉన్నారు, ఎవరో తింటారు అనుకునేందుకు. అలాంటి వారు డబ్బు ప్రయాసపడి కోట్ల కొరకు సంపాదించి దాచిపెట్టుకున్నారు. పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. మనం ఒకటి గమనించాలి, మరణం ఉంది, నీ దగ్గరికి వస్తారు ఏదో రోజు. మరణాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుచేత దేవుని మాట విను, నిన్ను తీర్పు తీర్చు దేవుడు ఒకడు ఉన్నాడు. మాటనవా? విన్నారా? నచ్చరం లేదా? విన్నారా? అవసరం లేదా? దేవుని యొక్క మాట వినని వారికి తీర్పు తీర్చే ఒక దేవుడు ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దన్నాడు యేసయ్య. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం కూడా ఒక మాట రాస్తాడు. వారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడి. దేవుని యొక్క వాక్యం బోధించిన వారు మాట వినాలంటున్నాడు దేవుడు ఇక్కడ. వారు దుఃఖంతో పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం. వారికి దుఃఖ పెట్టకండి, వారికి బాధ పెట్టకండి. వాక్యం ఎంతో ప్రయాసపడి మీ మధ్య వాక్యం బోధిస్తున్న వ్యక్తులను దుఃఖ పెట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు. అలా దుఃఖ పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు మీ బ్రతుకు నిష్ప్రయోజనం అంటున్నాడు. అందుచేత వారి మాట విని వారిని ఇచ్చారని వారికి లోబడి దేవుని యొక్క మాటకు లోబడి ఉంటుంది. మాకు యోహాను బోధ అక్కర్లేదు, మాకు యేసయ్య బోధ అక్కర్లేదు, మరి యేసయ్య బోధ వినలేదు, మరి యోహాను బోధ వినలేదు. దేవుని బిడ్డలారా, అలా కాకుండా మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క బోధ వినాలి. నీ జీవితంలో వినిన బోధ నిష్ప్రయోజనముగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. ఎబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం 25వ వచనం ఒక మాట అంటాడు, నీకు బుద్ధి చెప్పుచున్న వారిని అది నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండానట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు పోలీసుడిని తప్పించుకుంటావా? తప్పు చేసి చెప్పిన మాట వినకుండా నువ్వు తప్పించుకోగలవా? పెద్దల దగ్గర వారు చెప్పిన మాట వినకుండా నువ్వు తప్పించుకోగలవా? నీ ఇంటి పొరుగు వారి దగ్గర, ఇరుగు వారి దగ్గర, నీ కుటుంబంలో పెద్దల దగ్గర తప్పించుకోలేవు కదా. అలాగనే పరలోకమందున్న దేవుడు నీకు బోధించినప్పుడు నువ్వు మరి కష్టంగా తప్పించుకోవడం